హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో 5 నిమిషాల్లో అయిపోయే క్యాబేజీ రైస్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. స్కూల్ రీఓపెన్ అయిపోయింది కదా, పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా త్వరగా అయిపోయి ఈ రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ అంటించుకుని బాండీ పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకుని ఇది కూడా బాగా వేగనియాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో క్యారెట్ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ క్యారెట్ ప్లేస్లో ఆలుగడ్డ అయినా సరే చిన్నగా తురిమి వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ క్యారెట్ని ముక్కలుగా కాకుండా తురిమైనా సరే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ క్యారెట్ బాగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి చీరికలు 4 వేస్తున్నాను. ఇవైతే చాలా కారంగా ఉంటాయి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ చీరికలుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో తురుము పెట్టుకున్నటువంటి చూడండి రిబ్బన్స్లో ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను క్యాబేజీ తురుము వేసి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. క్యాబేజీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు క్యాబేజీ ఏదో రూపంలో తీసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇందులో పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇదంతా కూడా అంతా కలిసే విధంగా ఒకసారి అంతా కలుపుకుందాం. చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోవాలి. ఇలా పొడిలాడుతున్న రైస్ని వేసి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర కానీ పుదీనా కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పుదీనా వేసాను. అంతే అండి, ఎంతో పోషకాలు ఉన్నటువంటి క్యాబేజీ రైస్ 5 నిమిషాల్లో అయిపోయి ఈ రైస్ని ఇంట్లో కూడా మీరు ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు లంచ్ బాక్స్లోకి పెట్టినా కానీ చాలా త్వరగా ఇష్టంగా తింటారు. దీంట్లో కూడా చాలా పోషకాలు ఉన్నాయని చెప్పాను కదా, ఇది చర్మానికి, కళ్ళకి, జుట్టుకి కూడా చాలా ఉపయోగపడుతుంది.